స్పీచ్కి సంబంధించి ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమం. ఒక్కరు కూడా వైసీపీ నుంచి హాజరు కానటువంటి పరిస్థితి. 11 మంది శాసనసభ్యులు ఆ పార్టీకి ఉన్నారు. రాకపోగా మళ్ళీ దీనికి సంబంధించి ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీలో ఆందోళన చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అనుకోవాలి? సో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి రావాలని ఏమన్నా ఉందా? అయితేనే ప్రశ్నించే అవకాశం ఏమన్నా ఉంటుందా? లేకపోతే మీ అధికార పార్టీ నుంచి రిప్లై ఏం రాదా? లేకపోతే స్పందించరా? గుడ్ ఈవినింగ్ శ్రీయర్ గారు. అంటే కొన్ని అంశాల మీద మనము సీరియస్గా చర్చించవచ్చు, కొన్ని అంశాలను అవాయిడ్ చేయొచ్చు. ఇది పిల్ల చేష్టలు లెక్క ఉంది ఇదంతా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తుండ్రో పులివెందుల ఎమ్మెల్యే, అంటే ఇది సెటైరిటికలే కాదు, వాస్తవం కూడా చెప్తున్నాను. అంటే సోషల్ మీడియాలో నడుస్తుంది, నువ్వు ప్రతిపక్ష నేత కాదు, మీరు పులివెందుల ఎమ్మెల్యే అని చెప్తాను. సరే, ఇష్యూ అది కాదు. కానీ బట్ ఏమిటంటే ఇప్పుడు అది తెలియనితనమో కాదు, ఇంకోటి కాదు, పిల్ల చేష్టలకు ఉంది వారు చేసేది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఏదైనా మాట్లాడితే నిర్మాణాత్మకంగా ఉండాలి, పిల్ల చేష్టలకు ఉండకూడదు. వారు చేసేదంతా ఎట్లా ఉందంటే పిల్ల చేష్టలకు ఉంది. ఒకటి, ఈరోజు ఏమంటాడు, రాష్ట్రపతి పరిపాలన కావాలంటాడు. రెండో పక్క హైకోర్టులో పిటిషన్ వేశాడు, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలని. ఒకసారి రాష్ట్రపతి పరిపాలన వస్తే ఇక ముఖ్యమంత్రి పదవే ఉండదు, ఇక నీకు ప్రతిపక్ష పదవి ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఆ లాజిక్ మిస్ అయిపోతున్నాడు? అంత కాంట్రడిక్టర్. అంటే పిల్ల చేష్టలు ఏదో ఒకటి. అంటే తనకు ప్రజలు అత్యంత దారుణంగా చేత్కరించారు తనని. తనకి ఈరోజు కంప్లీట్ ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. ఎవడు తనను పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజలు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఏం చేయాలో అర్థం కాక చేస్తున్నటువంటి ఇలాంటి పిల్ల చేష్టలు తప్పితే దీంట్లో ఇంకోవట్లేదు. రెండోది ఏమంటారు ఈరోజు, సరే ఇదొకటి, కోర్టుకు వెళ్ళాడు కావాలంటాడు, మళ్ళీ రాష్ట్రపతి పరిపాలన కావాలంటాడు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న వాళ్ళని వద్దనే కదా నువ్వు రాష్ట్రపతి పరిపాలన కావాలని అడిగేది. అలాంటప్పుడు ఇక నీకు ప్రతిపక్ష నేత అనేది కాదు, ఉత్పన్నం కాదు. ఇది ఒక అంశం. రైట్, అది మాట్లాడదు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో చాలా అంశాలు ప్రస్తావించారు. గత పాలనలో జరిగినటువంటి పరిణామాలని, ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేటువంటిది చాలా విషయాలు చెప్పారు. సో వాటిల్లో తప్పులున్నా లేకపోతే తాము చేసింది రైట్ అనిపించుకున్నా వచ్చి వాటి డిస్కషన్లో పాల్గొని తమ అభిప్రాయాలు చెప్తేనే కదా. అదే నేనేమంటానంటే, గవర్నర్ గారి ప్రసంగం మీద మీరు మాట్లాడవచ్చు, దానికి ప్రతిపక్ష నేత హోదా అక్కర్లేదు. గతంలో జయప్రకాష్ నారాయణ గారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు మాట్లాడారు 2009లో. తెలియదా నీకు? అంతకుముందు కమ్యూనిస్టులు ఎంతమందికి వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళకి ప్రతిపక్ష నేత హోదా ఉంది? 2, 3, 4 ఉన్నా కూడా బ్రహ్మాండంగా ప్రతిపక్ష నేత హోదా ఉన్న పార్టీల కంటే కూడా, ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీల కంటే కమ్యూనిస్టులు బ్రహ్మాండంగా అసెంబ్లీలో పోరాడతారు వాళ్ళు. చరిత్ర ఉంది మనకు, ఆన్ రికార్డ్. ఇవన్నీ కూడా నీకేంటి బాధ?